దేవుని వాక్యము మీ మధ్య ప్రకటింపబడుతుంది. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆ వ్యక్తికి కొన్ని సంగతులు దేవుడు చెప్పాడు. ఆ సంగతులను దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, వినండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ముందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. మా జీవానికి, మా ప్రాణానికి మూలమైన రక్షకుడా, మా జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచపడినందుకు మీకు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందరో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన రక్షకుడా, మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే జీవము గల మీ మాటలు వింటున్నారో వారి హృదయంలో కార్యం జరిగించండి. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మీ వాక్యము వెల్లడి అయిన వెంటనే వెలుగు కలుగును అని లేఖనాలు చూస్తున్నాం. ప్రజల హృదయాలను వెలిగించండి, వారి మనోనేత్రాలు తెరవండి. మీ సన్నిధి తోడుగా ఉంచి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి ఈ ప్రజలకు అర్థమయ్యేటట్లు మీరు నేరుగా సూటిగా మాట్లాడి మహిమ పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథములో అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి వినండి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అబ్రహాముతో ఏమని చెప్తున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అయితే నేను చెప్పినట్లు విను అని చెప్పి దేవుడు చెప్పినాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో. అంతకంటే ముందు అబ్రహాము వాళ్ళ తండ్రి పేరు తేరహు. వీళ్ళ వృత్తి ఏంటంటే, చరిత్రలో రాయబడి ఉన్నది. వీళ్ళ వృత్తి ఏమిటంటే, వీళ్ళు అబ్రహాము తండ్రి తేరహు, వీళ్ళు వచ్చేసి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను పూజ చేసేవారు. వీళ్ళ పూర్వీకులు. ఆ విషయాలు యెహోషువ గ్రంథము 22వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. వాళ్ళు చంద్రదేవతను, సూర్యదేవతను పూజించేవారని చెప్పి రాయబడింది. మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తున్నాను, వినండి. ఏమిటంటే, అబ్రహాము చిన్నప్పుడు ఒక 20 ఏండ్ల వయసు ఉన్నప్పుడు తేరహు ఒక ఎద్దుల బండిని కట్టుకొని ఆ తేరహు విగ్రహాలను తయారు చేస్తాడు. ప్రతి ఊరూరు తిరిగి విగ్రహాలు అమ్ముకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అబ్రహాము తండ్రి తేరహు ఇలా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళి ఆ దినాల్లో ఎద్దుల బండి మీద తీసుకుపోయినటువంటి బొమ్మలు అమ్ముకొని వాటి ద్వారా వచ్చినటువంటి ఆ గింజలు కానీ, జొన్నలు కానీ, మరి బియ్యం కానీ, ఒడ్లు కానీ ఏ వచ్చినా తీసుకొచ్చుకొని జీవనం చేసేవాళ్ళు. అయితే ఒకరోజు తేరహు ఏం చేసినాడంటే, ఎండపొద్దున మధ్యాహ్నం 1 గంటప్పుడు ఒక ఊర్లోకి వెళ్ళినాక ఆ ఊర్లో ఒక అరుగు ఉంది. ఆ అరుగు మీద వీళ్ళు బొమ్మలన్నీ పెట్టుకున్నారు. ఆయన ఆకలి కొని కుమారునికి చెప్తున్నాడు. తేరహు అబ్రహాముకు చెప్తున్నాడు, నాయనా అబ్రహామా, నాకు ఆకలి అవుతుంది, నేను అన్నం తిని వస్తాను, ఎవరైనా వచ్చే ఈ బొమ్మలను అమ్ము అని చెప్పి అబ్రహాముకు చెప్పి ఆయన బావి దగ్గర సద్ది తీసుకొని పోయి అక్కడ సద్ది తింటా ఉన్నాడు, అన్నం తింటా ఉన్నాడు. తినేటప్పుడు జరిగినది ఏంటంటే, ఒక వృద్ధురాలు, ఒక ముస్లిమే అబ్రహాం దగ్గరికి వచ్చి, మనవడా అని, ఏమవ్వా చెప్పు. ఏం లేదు నాయన, నాకు ఒక దేవుడు కావాలా, ఒక దేవత కావాలా అన్న. అంటే నేను ఊరికి ఇవ్వను,
మాకు డబ్బులు కానీ ఏదైనా జొన్నలో గింజలో ఏ ఒకటి పెడితే ఇస్తాను, లేకపోతే లేదన్నాడు. లేదు నాయన, నా దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు, మరి నాకు ఒక దేవత కావాలా, నేను పూజ చేసుకోవాలని చెప్పి ముస్లిం అడిగినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, ఇక్కడనే పూజ చేసుకొని పో, నేనేమన్నాను అన్నాడు. ఇక్కడనే పూజ చేసుకున్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే పులగం వండుకొని వచ్చి బొమ్మ దగ్గర పెట్టి పూజ చేసింది. అరుగు మీద బొమ్మ ఉంది, ఆ బొమ్మ ముందర పులగం పెట్టింది, పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఆమె పోయింది. అబ్రహాము పక్కన కూర్చొని చూస్తున్నాడు. ఈ లోపల అరుగు మీద బండలున్నాయి, ఆ బండ సందులలో గండిజీమలు ఉన్నాయి. పులగములో నెయ్యి కలిపినారు. అవి ఏం చేసినాడంటే గండిజీమలు వచ్చి పులగాన్ని ఎత్తుకొని పోతా ఉన్నాయి. ఇదంతా అబ్రహాం చూస్తున్నాడు. అబ్రహాము చూసి, ఏమబ్బా గండిజీమలు పులగం ఎత్తుకొని పోతుంటే దేవుడు ఏమనుకున్నాడే, ఏం సమస్య ఇది, మరి ఆమెమో దేవుడని ముక్కుకొని పోయా, పూజ చేసుకొని పోయా, ఈ గండిజీమలేమో పులగం ఎత్తుకొని పోతున్నాయి, ఏంటి సంగతి అని చెప్పి ఆలోచన చేసినాడు. చేసి వాళ్ళ నాయన అన్నం తిని వచ్చే లోపల ఏం చేసినాడంటే, ఈ దేవుడు ఏమనుకున్నాడంటే గండిజీమలను మమ్మల్ని ఏం చేస్తాడని చెప్పి ఆ ఎద్దుల బండికున్న నాటికట్ట తీసుకొని బొమ్మలలో పగలగొట్టినాడు. బొమ్మలను మొత్తం పగలగొట్టినాడు. పగలగొట్టి ఏం ఎరగను లెక్క ఏం చేసినాడంటే ఒక బొమ్మ చేతిలో ఆ నాటుకట్ట పెట్టినాడు. అప్పుడు తేరహ్ వచ్చి అబ్రహాంని అడిగినాడు, ఏమిరా బొమ్మలలో పగిలిపోయినాయి, ఏం సంగతి అని అడిగినాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, నాయన నువ్వు సర్ది తీసుకొని తిననీకి పోయినావు బావి దగ్గరికి, పోయి నువ్వు వచ్చేసరికి ఈ దేవుళ్ళకంత పెద్ద కొట్లాట పడింది, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వారు కొట్లాడుకొని ఇట్లా అయిపోయినారు, ముక్కలు ముక్కలు అయిపోయినారు, నేను ఇంక చెప్తూ అన్నాడు. అంటే అబ్రహాం వాళ్ళ నాన్న అన్నాడు, నాకు తెలియదురా, బొమ్మలు కొట్లాడుకుంటాయి అన్నా, వాటిలో ప్రాణం లేదు కదా, జీవం లేదు కదా, ఎందుకు కొట్లాడుకుంటాయి, నువ్వే ఈ పని చేసినావు అన్నాడు. అప్పుడు ఒక ముస్లిమైన పులగం పెట్టి పూజ చేసుకొని పోతే గండిజీమలు ఎత్తుకొని పోతావంటే ఈ దేవుడు ఏం మాట్లాడలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది కాబట్టి అని చెప్పి అటు పగలగొట్టినాడు. ఈ పని చేసింటే పైన ఆకాశముల సృష్టికర్త అయిన దేవుడు, జీవము గల దేవుడు అబ్రహాం యొక్క హృదయాన్ని చూసినాడు, మనసును చూసినాడు. చూసి ఇలాంటోడు నాకు పనికి వస్తాడు, ఇలాంటి వాడిని నేను ఆశీర్వదించాలని చెప్పి దేవుడు నిర్ణయం చేసుకొని అబ్రహామును పిలిచినాడు. నువ్వు నాకు పనికి వస్తావు, నేను చెప్పినట్టు అని అన్నాడు. అప్పుడు నీ బంధువుల దగ్గర నుండి, నీ పట్టణము నుండి, నీ దేశము నుండి, నీ స్నేహితుల దగ్గర నుండి నేను చూపించే పోయే దేశానికి పో అని చెప్పినాడు. ఆ విధంగా అబ్రహామును దేవుడు పిలిచి ఆయన్ను ఆశీర్వదించినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. మరి కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అంటున్నాడు. నా యుద్ధకు రండి అంటున్నాడు. ఆయన పిలుస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే బాగుపడతారు, ఆయన దగ్గరికి వస్తే ఆశీర్వదింపబడతారు, ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు, ఆయన దగ్గరికి వస్తే తన కుమారులుగా తన కుమార్తెలుగా స్వీకరిస్తాడు. మీరు ఎంత కాలము జీవము గల దేవునికి దూరంగా ఉండినట్లయితే నష్టపోయేది మీరే, దేవుడు కాదు నష్టపోయేది. కాబట్టి ఇంకా దైవ గ్రంథములో యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనములో ఇలాగ చెప్తున్నాడు, భూదిగంతమున నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు, రక్షించువాడును నేనే, ప్రకటించువాడును నేనే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. మీరంతా మనుషులే కదా, వాక్యం ఏంటండేది. ప్రపంచములో ఇజ్రాయెల్ దేశము అనే ఒక చిన్న దేశం ఉంది. ఆ దేశం యొక్క జనాభా 92 లక్షలు. ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటములో ఉంది. ఆ ఇజ్రాయెల్ దేశ 92 లక్షల మంది జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఈ రోజు ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నది ఇజ్రాయెల్ దేశం. వ్యవసాయము చేసుకోవడానికి పద్ధతులు నేర్పింది ఇజ్రాయెల్ దేశం. మీరు చూస్తున్న టీవీ, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉన్న ఫీచర్స్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా
ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు కనిపెట్టినటివే. ఈరోజు వాళ్ళు తలుసుకుంటే ప్రపంచాన్ని చీకటిలో నెట్టగలరు. అలాంటి జ్ఞానము జీవము గల దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలకు ఇచ్చినాడు, యూదులకు ఇచ్చినాడు. ఆ యూదులలో పుట్టినవాడే యేసుక్రీస్తు అని చెప్పి దైవ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆయనే సృష్టికర్తన దేవుడు అని చెప్పి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ దేవనగర్ కాలనీలో ఈ నెంబర్ 1 హాస్టల్ వెనక మీరున్నారు. ఇక్కడ దాదాపు మరి 30 సంవత్సరాలు అవుతుంది నేను ఉండబట్టి దేవనగర్లో. ఈ స్థలంలో ఇప్పుడు వాక్యం చెప్పే ఈ స్థలంలో 16 సంవత్సరాలు ఉన్నాను నేను. కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏంటో, మనుషులేంటో, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ స్థితిగతులు ఏంటో అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఒక ప్రేరేపణ కలిగింది. అయ్యా, ఈ కాలనీలో నువ్వు 16 సంవత్సరాలు ఉండావు, మరి ఈ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి అంటే దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఒక రోజు లెక్క అడుగుతాడు. ఈ బజార్లో ఉన్న వాళ్ళు చాలా మంది లోకం విడిచిపోయినారు. అయితే ఇంకా కొందరు మిగిలిన వాళ్ళ కోసము వాక్యం చెప్పమని చెప్పినాడు. కాబట్టి మేము తెలియజేస్తున్నాము, వింటే దేవుని మాటలు వింటే బ్రతుకుతారు, దేవుని మాటలు వినకపోతే చస్తారు అని చెప్పి దేవుడు ఆదాము అవ్వలతో చెప్పినాడు. కాబట్టి దయచేసి మేము ప్రకటిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు జీవము గలవాడు, మేము ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు మరణాన్ని జయించినవాడు, ఆయన పరలోకానికి మార్గమై ఉన్నాడు. మానవుల యొక్క పాపములు క్షమించే దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఇది గుర్తుపెట్టుకోండి, మానవుల యొక్క పాపాలను క్షమించేది యేసుక్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఇక ఎక్కడ పాపానికి క్షమాపణ లేదని దైవగ్రంథం చెప్తా ఉంది. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు పాలన చేసినాడు 1523 అట్లా హంపీలో, బళ్ళారి దగ్గర హంపింది. ఆ ప్రాంతంలో ఆయన పాలన చేసినాడు మన రాయలసీమ ప్రాంతాన్ని. ఆయన పేరును బట్టే రాయలసీమ అనే పేరు వచ్చింది. ఒకసారి ఏం చేసినాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రికి చెప్పినాడు, ఒక గ్రామానికి వెళ్ళి ఆ ప్రజల యొక్క బాగోగులు కనుక్కొని రాపని చెప్పి పంపించినాడు. పంపిస్తే అక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఇంటిలో కూడా ఎలుకలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఎలుకలే ఉన్నాయి. బట్టలు కొట్టేస్తున్నాయి, బియ్యం టీకులు కొట్టేస్తున్నాయి, ఏవైనా పదార్థాలు తెచ్చి పెట్టుకుంటే అవి కొట్టేస్తున్నాయి, తినేస్తున్నాయి అని చెప్పి ఆ మంత్రికి చెప్పినారు. అయ్యా, మా గ్రామంలో ఎలకల బాధ ఎక్కువైంది, ఏం చేయాలో మాకు అర్థం కాలేదన్నారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల దగ్గర పోయి, అయ్యా పలాని గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఎలకలు ఉన్నాయి అని చెప్పినాడు. చెప్తే వాళ్ళల్లో ఒక ఆయన ఏం చేసినాడంటే ఒక మంచి సలహా ఇచ్చినాడు. ఎలకలన్నీ పోవాలంటే అడవికి పోయి ఒక ఏనుగును పట్టుక రావాలని చెప్పి సలహా ఇచ్చినాడు. అప్పుడు అడవికి పోయి ఏనుగును పట్టుకొని వచ్చినారు. ఎలకలు ఉన్నటువంటి ఒక కొట్టములో దాన్ని కట్టేసినారు. వింటున్నారా మీరు? వింటున్నారు అని అనుకుంటున్నాను. ఏం జరిగిందంటే ఏనుగును తెచ్చి ఎలకలున్న కొట్టములో కట్టేసింటే ఎలకలు ఏనుగు మీద ఎక్కి ఆ వాళ్ళకి ఎక్కి ఈ వాళ్ళకి ఎక్కి దుంకుతున్నాయి. ఏమిరా ఇంత పెద్ద ఏనుగును తెచ్చి ఎలకలు పోకుండా ఉన్నాయి, ఏమి కారణం అని చెప్పి ఆలోచన చేసినారు. ఇంకొకటి వచ్చినాడు. వచ్చి ఎవరయ్యా ఏనుగును కట్టేసిందంటే మేమన్నారు. మరి దేనికోసం కట్టేసినారంటే ఎలకలు పోవాలని. అడవి మృగాలలో జంతువులలో ఏనుగు అన్నిటికంటే పెద్దది. పెద్దదాన్ని చూసి చిన్న ఎలక పారిపోతుందా? పారిపోదు. దాన్ని చూసి కోలని నేస్తున్నాయి ఎలకలు. ఇంకొకటి వచ్చి ఏం చెప్పినాడంటే పిల్లి అనే 2 అక్షరాలు కలిగిన చిన్న జంతువును తెచ్చి ఆ కొట్టములు ఉంచండి, దాని అరుపు ఇంటానే ఎలకలన్నీ పారిపోతాయి అని చెప్పినాడు. అప్పుడు పిల్లిని పట్టుకొని వచ్చి ఎలకలున్న కొట్టంలో పెడితే ఒక్క ఎలక కూడా బయటికి రాలే. ఈ ఉపమానం ఎందుకు చెప్పినానంటే మీకు మానవుని యొక్క పాపము పోవాలంటే, పాపాన్ని క్షమించాలంటే యేసు అనేటువంటి 2 అక్షరాలు కలిగినటువంటి ఆ ప్రభువు యేసు క్రీస్తు దగ్గరికి వచ్చే పాపాలు క్షమిస్తాడు. నీవు ప్రపంచం వల్ల తిరిగి వచ్చినా, నువ్వు ఎక్కడ మునిగినా, ఎక్కడ తేలినా, వస్త్రాలు మార్చినా, దీక్ష చేసినా, దండలేసినా, నువ్వు ఏది చేసినా పాపం పోదు. పాపాన్ని క్షమించడానికి యేసుక్రీస్తుకు ఒక్కనికి అధికారం ఉంది. ఎందుకు అధికారం ఉందంటే ఆయన చెప్పినాడు,
పాపమును క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదని ప్రతి మానవుడు తెలుసుకోవాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి పాపాలు క్షమించేది ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎందుకు క్షమిస్తాడంటే మానవులను సృష్టి చేసింది ఆయనే, మానవులను బ్రతికిస్తుండేది ఆయనే, ఆ మానవులను పరలోకం చేర్చాల్సింది ఆయనే, నరకం నుండి తప్పించేది కూడా ఆయనే. కాబట్టి మానవుని నరకం నుంచి తప్పించే దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే, పాపాలు క్షమించే దేవుడు ఒక్కడే. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినాడు. పరలోకానికి మార్గము యేసుక్రీస్తే. నంద్యాలకు ఎన్నో మార్గాలు ఉన్నాయి, నంద్యాలకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ఈ స్థలానికి ఈడ వాక్యం చెప్పే ఈ స్థలానికి రావడానికి కూడా రకరకాల దారులు ఉన్నాయి, ఏ దారి నుంచైనా రావచ్చు. అయితే పరలోకం పోవాలంటే ఒకటే దారి, ఆ దారే యేసుక్రీస్తు అని దైవగ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసము 5వ తేదీన ఈ ఆదివారం పూట జీవము గల దేవుని మాటలు మీకు ప్రకటిస్తున్నాము. మరి ఎలుకలు పోవాలంటే పిల్లి ఉండాల, మానవుని పాపం పోవాలంటే యేసు ప్రభు ఉండాల. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయును అని దైవగ్రంథంలో రాయబడింది. పాపాలను కడిగేటువంటిది యేసు రక్తము. యేసు రక్తమే జయము అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకాన్ని, భూలోకాన్ని, సమస్తాన్ని సృజించిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదని చెప్పి రాయబడింది. మరి మానవులను ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించినాడంటే లోకములున్న మనుషులను ప్రేమించినాడు. ఒక కవి అన్నాడు, లోకం అంటే మట్టి కాదై, లోకం అంటే మనుషులై అన్నాడు. కాబట్టి దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులై అన్నట్టు. ఆ విధంగా మనుషులను ప్రేమించినాడు దేవుడు. మానవులను సృష్టి చేసింది యేసుక్రీస్తే. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. లోకములో రకరకాల దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. వాటిని గురించి మేము చెప్పడం లేదు, కానీ మా దేవుడు మాకు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి మారు మనసు పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మునోనికి శిక్ష విధింపబడునని చెప్పినాడు. కాబట్టి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు అందరూ బ్రతుకుతా ఉంటారు, ఎవరి పనులలో వాళ్ళు మునిగి తేలుతా ఉంటారు. కానీ లోకం ఇస్తే ఏం జరుగుతుంది అన్న సత్యాన్ని ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే, యేసు ప్రభు మాత్రమే తెలియజేస్తా ఉన్నాడు. మానవ జీవితము 70 ఏళ్లతో 80 ఏళ్లతో ముగింపు కాదు. ఈ లోకం ఇడిచినాక అసలైన జీవితం ఉంది. అదే అసలైన జీవితం అంటే యుగయుగాలు ఉంటే దేవునితో ఉండాలా, లేదంటే నరకములో ఉండాలి. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించండి. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని, సింహాసనాన్ని, మహిమను, సమస్తాన్ని వదిలిపెట్టి 2024 సంవత్సరాల కిందట మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. మానవులను ప్రేమించాడు. మానవులు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా స్వస్థపరిచాడు, దయ్యాలను విడిపించాడు, సముద్రం మీద నడిచాడు, గాలిని తుఫాను గద్దించాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. చివరికి సకల మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తము ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు కల్వరి శిలువకు అప్పగించుకొని, శిలువలో ఆయన గాయపరచబడి, శిలువలో పంచగాయములు పొంది, శిలువలో రక్తాన్ని ధారపోసి సకల మానవుల యొక్క పాప పరిహారం నిమిత్తము రక్షకుడు ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టి మానవును బ్రతికించినాడు అని దైవగ్రంథం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆ బ్రతికించిన దేవుని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అవుతారు. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, మీరు ఇండ్లలోనే విన్నగానే ఏమి ఇబ్బంది ఏం లేదు, ఎక్కడున్నా ఇబ్బంది ఏం లేదు. దేవుని మాటలు వింటే, దేవుని భయము కలిగి ఉంటే, మీ హృదయములో అలాంటి భయము కలిగితే ఆయన క్షమిస్తాడు అని ఆలోచన చేస్తే, ఇంకా ప్రభు అంటాడు, నా యుద్ధకు వచ్చువారని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు.
క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రాణం పెట్టిన రక్షకుడు ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు. అందరూ బ్రతకాలని చెప్పి, అందరూ పరలోకములు ఉండాలని చెప్పి ఆయన ఇచ్చయించుచున్నాడు. కాబట్టి మీరు గ్రంథంలో ఏమనుందంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడుదురు అని రాయబడింది. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని చెప్పి రాయబడినది. కాబట్టి ఒకప్పుడు ఎరగక ముందు మేము కూడా ఎట్లా పడితే ఎట్లా తిరిగిన వాళ్ళమే, ఎట్లంటే ఎట్లా ఉన్నవాళ్ళమే, లోకములో ఉన్న వాళ్ళమే. నిజ దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత భయము కలిగి, భక్తి కలిగి దేవుని మీద ఆధారపడిన ఏ మానవుడు నష్టపోయినట్టు, భంగమైనట్టు ఎక్కడ లేదు చరిత్రలో. కాబట్టి మీరందరూ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలై పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మేము మీకు తెలియజేయుచున్నాము. ప్రతి ఒక్కరు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్యానికి వారసులు కావాలి. యేసు ప్రభువును నమ్ముకోండి, నరకాన్ని తప్పించుకోండి. యేసు ప్రభువును నమ్ముకోండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.